హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మంచి చిక్కుడుగాయ ఫ్రై తోటి మీ ముందుకు వచ్చేసానండి. చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు చేసేలా కాకుండా ఒక్కసారి ఇలాగ పండు మిర్చితోటి చిక్కుడుగాయ ఫ్రై చేయండి. చాలా బాగుంటుందండి. మనం ఎప్పుడు ఒట్టి కారంతో లేదంటే పచ్చిమిర్చితోటి చేస్తాము. ఒక్కసారి మనకు సీజన్లో దొరికే పండు మిర్చితోటి ఇలా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పు, సాంబారు, రసం ఎందులోకైనా లేదంటే ఉట్టిదైనా కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా దానికోసం నేను ఇక్కడ ఒక 1/4 కిలో చిక్కుడుకాయలు నీట్గా ఒలుచుకున్నానండి. ఇలా పొడవుగా ఒలుచుకొని, మరి చిన్నగా కాకుండా ఇలా పొడవుగా ఒలుచుకొని వీటిని ఒక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోండి. గిన్నెలో వేసుకొని అప్పుడే దానికి ఏమైనా డస్ట్ అవి ఉన్నా పోతే ఒలుచుకునేటప్పుడు మధ్యలోకి చూసుకొని ఒలుచుకోండి. పురుగులు అయి ఉంటే ఇలా ఒలుచుకున్న తర్వాత కొంచెమే వాటర్ వేసుకోండి. ఈ నాటుకాయలు కాదు కాబట్టి మనకు హైబ్రిడ్ చాలా త్వరగా ఉడికిపోతాయండి. కొంచెం జస్ట్ మనకు చిక్కుడుకాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. ఇప్పుడు దాంట్లో కారం రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను 6-7 పండుమిర్చి తీసుకున్నానండి. ఇలా పండినవి అయితేనే బాగుంటాయి. మీ కారం తగ్గట్టు తీసుకోండి. కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకొని ఇవి మొత్తం మంచిగా కచ్చాపచ్చగా దంచుకోవాలి. లేదంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు చిక్కుడుకాయలు మనకు ఉడికిపోయినాయి. ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతాయండి. చాలా త్వరగా ఉడికిపోతాయి. చిక్కుడుకాయలు మరి మెత్తగా ఉడికించుకోకండి. కొంచెం గట్టిగా ఉండేలా ఉడికించుకున్న తర్వాత ఇలాంటి ఒక హోల్స్ గిన్నెలో వేసి వడగట్టుకొని పక్కన పెట్టేసుకోండి. మరి మెత్తగా ఉడికించుకుంటే మనం ఫ్రై చేసేటప్పుడు మొత్తం నలిగిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఇందులో 1-2 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోండి. మంట సిమ్లో పెట్టుకొని పల్లీలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు వేసుకుంటే తినేటప్పుడు మనకు పల్లీలు తగులుతూ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్నది మీడియం సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోయిద్ది. చూడండి, ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ఏదైతే నూరు పెట్టుకున్నామో ఆ కారం వేసుకోవాలండి. ఈ కారం మరి మెత్తగా నూరుకోవద్దు, కొంచెం ఇలా కచ్చపచ్చగా నూరుకోండి. నేనైతే రోట్లో దంచుకున్నాను, మిక్సీలో అయినా కచ్చపచ్చగా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఈ కారం ఇందులో వేసుకొని చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి నూనెలో. అప్పుడు మనకు ఆ కారం అనేది పచ్చివాసన లేకుండా పోతుందండి. మనం చిక్కుడుకాయలు వేసిన తర్వాత వేస్తే కొంచెం పచ్చి వాసన వస్తుంది. అందుకే ముందే నూనెలో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకు పచ్చివాసన అనేది ఉండదు. పండు మిరగాయలలో కారం ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకొని ఆ కారం అంతా ఈ చిక్కుడుకాయలకు కలిసిపోయేలాగా మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇప్పుడు మంట మీడియంగా పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్, ఒక 10 to 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోయిద్దండి. చూడండి, మనకి 10 మినిట్స్ మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు చిక్కుడుకాయలు బాగా ఫ్రై అయిపోతాయి. ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా కానీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని, ఒకవేళ మీకు ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకొని, నాకు కొంచెం తక్కువైందని నేను వేసుకుంటున్నాను. ఒకసారి మీ స్పైసీనెస్ని చూసుకొని ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ పసుపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి. చూడండి, ఒక 5 నిమిషాలకు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలాగా మంచిగా ఫ్రై అయిందండి. ఇంకా ఇలా ఫ్రై అయితే సరిపోయిద్దండి. ఇంకా మరీ ఎక్కువ ఫ్రై చేసుకున్నా కానీ చిక్కుడుకాయలు అనేది బాగోవు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకోండి. కొత్తిమీర ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొత్తిమీర వేసుకోవాలని ఏం లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, అంతే. వేసుకోవడం అలాగని వేసుకోవడమే, అంతేనండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచి తీసేసుకోవాలి. అంతేనండి. చిక్కుడుకాయ పండు మిర్చితో ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఇది మామూలుగా ఇలా కూర వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. లేదంటే రసం పెట్టుకొని టమోటా చారు పెట్టుకొని అందులో నంచుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా మనకు ఈ సీజన్లోనే దొరికే పండు మిర్చితోటి ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అంతేనండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకుంటాను.
వీడియో చూసిన వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.